యుద్ధాలు ఇప్పుడు గన్స్‌తో కాదు, మిసైల్స్‌తో కాదు, సిగ్నల్స్‌తో జరుగుతున్నాయి. ఒక్క బటన్ ప్రెస్, ఒక్క ఎన్‌క్రిప్టెడ్ సిగ్నల్ అండ్ ఎ నేషన్ ఫేత్ చేంజెస్. స్పేస్‌లో సౌండ్ ఉండదు, కానీ కంట్రోల్ మొత్తం అక్కడే ఉంటుంది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్. పాతకాలపు యుద్ధాలన్నీ నేల మీద, గాలిలో, సముద్రాల మీద జరిగేవి. కానీ మోడర్న్ వార్స్ సైబర్, స్పేస్, కమ్యూనికేషన్ డామినెన్స్‌తో జరుగుతుంది. ఎవరికి కమ్యూనికేషన్ కంట్రోల్ ఉంటుందో వాడికి బ్యాటిల్ ఫీల్డ్ మీద కంట్రోల్ ఉంటుంది. ఇది ఒక రాకెట్ లాంచ్ స్టోరీ కాదు. ఇది ఫ్యూచర్ కమ్యూనికేషన్ వార్ఫేర్ గురించి. శాటిలైట్స్, సిగ్నల్స్ అండ్ ఇండియా సైలెంట్ పవర్. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఒక పేరు, కానీ వెనుక ఉన్న మిషన్ ఇండియా స్ట్రాటజిక్ స్పేస్ అంబిషన్. బ్లూబర్డ్ బ్లాక్ 2 అనేది నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్. ప్రధానంగా సెక్యూర్ హై బ్యాండ్విడ్త్ కనెక్టివిటీ కోసం డిజైన్ చేయబడింది. డెవలప్డ్ విత్ ఇస్రోస్ అడ్వాన్స్డ్ శాటిలైట్ ప్లాట్ఫామ్స్, ఎస్పెషల్లీ ఫోకసెస్ ఆన్ సెక్యూర్ కమ్యూనికేషన్, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ అప్లికేషన్స్, హై స్పీడ్ డేటా రిలే. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే గ్రౌండ్లో ఉన్న పవర్తో స్పేస్ని కంట్రోల్ చేయడం. బ్లాక్ 2ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, బ్లాక్ 1 అనేది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. లిమిటెడ్ కెపాసిటీతో ఇనిషియల్ కవరేజ్ చేస్తూ బేసిక్ శాటిలైట్ కమ్యూనికేషన్ని టెస్ట్ చేస్తుంది. బ్లాక్ 2 అనేది రియల్ గేమ్ చేంజర్. వైడర్ కవరేజ్తో ఎన్హాన్స్డ్ పేలోడ్ కెపాసిటీ, బెటర్ ఇన్స్క్రిప్షన్, దీనికి లాంగర్ ఆపరేషనల్ లైఫ్ ఉంటుంది. బ్లాక్ 2 శాటిలైట్స్ ఆర్ స్మార్టర్, ఫాస్టర్ అండ్ మోర్ సెక్యూర్. చాలా మంది అనుకుంటారు ఇస్రో అంటే కేవలం ఒక రాకెట్ ని లాంచ్ చేస్తుంది అని. బట్ రియాలిటీ ఇస్ డిఫరెంట్. ఇస్రో శాటిలైట్ డిజైన్, పేలోడ్ ఇంటిగ్రేషన్, ఆర్బిటల్ అక్యురసీ, మిషన్ లైఫ్ ఆప్టిమైజేషన్ చేస్తుంది. బ్లూబర్డ్ బ్లాక్ 2లో ఇస్రో కాంట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం. ప్రిసిషన్ లాంచ్ కేపబిలిటీ, ఆర్బిటల్ ఇన్సర్షన్ అక్యురసీ, మిషన్ రియలబిలిటీ. మనందరికీ తెలిసిందే ఇస్రో బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా స్పేస్ సెక్యూరిటీ. దిస్ మిషన్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మొబైల్ సిగ్నల్స్ ఆర్ టీవీ ఛానల్స్. బ్లూబర్డ్ బ్లాక్ 2 సపోర్ట్స్ సెక్యూర్ మిలిటరీ కమ్యూనికేషన్, డిజాస్టర్ రెస్పాన్స్ కోఆర్డినేషన్, రిమోట్ ఏరియా కనెక్టివిటీ, ఎన్క్రిప్టెడ్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్, ఓషన్స్ లో రియల్ టైమ్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ వెపన్. స్పేస్ డామినెన్స్ అంటే నేషనల్ సెక్యూరిటీ బలంగా ఉంది అని అర్థం. వరల్డ్ లో ఇప్పటిదాకా యుఎస్ఏ స్టార్లింక్ మిలిటరీ వర్షన్, చైనా స్పేస్ బేస్డ్ డిఫెన్స్ నెట్వర్క్స్, రష్యా ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ కాన్స్టలేషన్స్ తో వాళ్ళ శాటిలైట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని బలంగా ఉంచుతున్నాయి. మన ఇండియా విషయానికి వస్తే మనం దేంట్లో అయినా వెనుక ఉండడానికి ఇష్టపడం కదా. సో ఇండియా ఈజ్ స్టెప్పింగ్ ఇంటూ ఎలైట్ స్పేస్ పవర్ క్లబ్. 1 డిగ్రీ మిస్టేక్ అయితే మిషన్ మొత్తం ఫెయిలియర్ అవుతుంది. ఇస్రో అక్యురసీ అంటే గ్లోబల్ బెంచ్ మార్క్. దిస్ ఈజ్ నాట్ కాంపిటీషన్, దిస్ ఈజ్ సర్వైవల్ ఇన్ మోడర్న్ వార్ఫేర్. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఇది లో మీడియం ఎర్త్ ఆర్బిట్లో హై కమ్యూనికేషన్ పేలోడ్స్తో, అడ్వాన్స్డ్ సోలార్ రేస్తో, దీనికి 10 ఇయర్స్ కన్నా ఎక్కువ ఆపరేషనల్ కేపబిలిటీ ఉంది. ఇది యూఎస్కి చెందిందైనా లాంచ్ చేస్తుంది మన LVM-3 M6 లాంచ్ వెహికల్తో 24th December 2025 శ్రీహరికోటలో లాంచ్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే హై పవర్, లో లాటెన్సీ, మ్యాక్సిమం రిలయబిలిటీ. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు బ్లాక్ 2 ఈజ్ నాట్ ద ఎండ్. నెక్స్ట్ బ్లాక్ 3 అండ్ AI అసిస్టెడ్ శాటిలైట్స్, ఆటోనమస్ శాటిలైట్ రూటింగ్, యాంటీ జామింగ్ టెక్నాలజీ మనం చూడబోతున్నాం. ఇండియా ఈజ్ నాట్ జస్ట్ లాంచింగ్ ద శాటిలైట్స్, ఇండియా ఈజ్ కంట్రోలింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ స్పేస్ కమ్యూనికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.